హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈ నోటిఫికేషన్లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్కి అయితే హైరింగ్ జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే 3 జూన్ 2026 నుంచి 17 జూన్ 2026 11:59 PM లోపు అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత శాలరీ చూసుకున్నట్లయితే 80,000 పర్ మంత్ ఉంటుంది. బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ కానీ ఎండిఎస్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత కంపల్సరీ క్వాలిఫికేషన్ చూసుకుంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత కంప్యూటర్ అండ్ ప్రొఫిషియన్సీ చూసుకుంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. తర్వాత ఇంటర్నెట్లో రిక్వైర్మెంట్ డేటాని, డాక్యుమెంట్స్ని ఫిగర్ అవుట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తెలుగులో, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలి. తర్వాత గవర్నమెంట్ లెజిస్లేషన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గురించి నాలెడ్జ్ ఉండాలి. తర్వాత గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, మాట్లాడడంలో కానీ రాయడంలో కానీ, అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. తర్వాత టీమ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసే మల్టీ డిసిప్లినరీ స్కిల్స్ ఉండాలి. సో ఇవన్నీ ఇంటర్వ్యూలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. ఇందులో ఎంబీబీఎస్, ఎండిఎస్ బేసిక్ క్వాలిఫికేషన్ ఎవరు కంప్లీట్ చేసింటారో వాళ్ళకి 45 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళకి 30 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ కన్సిడర్ చేసి 10 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్గా వర్క్ చేసిన వాళ్ళకి 15 మార్క్స్ వెయిటేజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ ఫారిన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసింటారో వాళ్ళకి పర్సంటేజ్ నుంచి గ్రేడ్గా కన్వర్ట్ చేసి మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 80% నుంచి 100% లోపల వచ్చింటే ఏ గ్రేడ్గా కన్సిడర్ చేసి 45 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 65 నుంచి 80% వచ్చింటే బి గ్రేడ్గా కన్సిడర్ చేసి 41 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత 65% కన్నా బిలో వచ్చినట్లయితే సి గ్రేడ్గా కన్సిడర్ చేసి 37 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏజ్ చూసుకుంటే 1 జూలై 2025కి 42 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండకూడదు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్కి 1 జూలై 2025కి 42 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండకూడదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 జూలై 2025కి 47 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండకూడదు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 1 జూలై 2025కి 52 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండకూడదు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే లెంత్ ఆఫ్ సర్వీస్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 1,500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 1,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ చూసుకుంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మొబైల్ వ్యాలెట్ పేమెంట్స్తో పే చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ టు బి అప్లోడెడ్ ఇన్ ఆన్లైన్. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్, తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, తర్వాత ఎంబీబీఎస్ డిగ్రీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీ, తర్వాత ఎండిఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, తర్వాత స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు, తర్వాత ఏపీ మెడికల్ కానీ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, తర్వాత పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన డిజేబిలిటీ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ దగ్గర ఏమైనా అదర్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే అవి కూడా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత స్పెషల్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు ఈ యొక్క వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క వెబ్సైట్ని రెగ్యులర్గా విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎనీ చేంజెస్ అయినా కానీ, మాడిఫికేషన్స్ అయినా కానీ, రిజల్ట్స్ అయినా కానీ ఇందులోనే అప్డేట్ చేస్తారు కాబట్టి. తర్వాత అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీరు టెక్నికల్గా ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసినట్లయితే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. 11 AM నుంచి 4 PM లోపు, అది కూడా ఓన్లీ వర్కింగ్ డేస్లో మాత్రమే. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మిస్ కాకుండా అప్లై చేసుకొని ట్రై చేయండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.